Good evening. మీ అందరు కూడా శుభ సాయంకాలము. It's really wonderful to be back here with you. I hope all of you were here the last time when we discussed about the kingdom of God. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఈ వారం కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. పోయిన వారము దేవుని రాజ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు వారిలో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. I see some new faces today. కానీ ఈరోజు కొత్త ముఖాలను ఈరోజు నేను చూస్తా ఉన్నాను. So I'm going to just recap a little bit about what we discussed last time. సో పోయిన వారం మనం ఏదైతే చర్చించుకున్నామో దాని గురించి కొంచెం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. We saw that last time we saw that the kingdom of God was central to Jesus' ministry. సో దేవుని యొక్క రాజ్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యకు కేంద్రీకృతమైందని చెప్పి మనం చూస్తా ఉన్నాం. It was not some kind of a side show. అది ఒక రకమంగా ఏదో స్లైడ్ షో చూపించినట్టుగా కాదండి. అది సైడ్ షో, నాట్ స్లైడ్ షో, సైడ్ షో. అది పక్కగా చూపించేది కాదండి. It is central to Jesus' ministry. సో అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో కేంద్రీకృతమైనటువంటి భాగం. When he came into the world, when he started his ministry, he began to preach about kingdom of God. ఆయన ఈ యొక్క రాజ్యాన్ని ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పరిచయం ప్రారంభించి దేవుని యొక్క రాజ్యం గురించి ఎక్కువ చెప్తా వచ్చారు. We also saw that there are close to 80 to 90 references in the Bible, particularly in the Gospels, about the kingdom of God. సువార్తల్లో 80 నుంచి 90 వరకు దేవుని రాజ్యం గురించినటువంటి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. But it's very sad that in our churches today we don't hear too much about the kingdom. సో కానీ చాలా దురదృష్టకరం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది దేవుని రాజ్యం గురించి ఎక్కువ వినట్లేదు సంఘాల్లో. Everybody focuses only on the church. ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘం మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు. But as we will see today, as we go into the teaching, the church is the instrument that brings about God's kingdom. సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే సంఘము ఒక సాధకముగా దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకురావడానికి మనకు ఉపయోగపడుతుంది. We saw also that there are basic misunderstandings about the kingdom. సో మనము దేవుని రాజ్యం గురించి చాలా కొన్ని తప్పుడు భావనలు కలిగి ఉన్నాం కూడా మనం చూస్తా వచ్చాం. For example, there are those who feel that the kingdom of God is something that we experience after we die. సో చాలా మంది మనకి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం ఉంటుంది అని చెప్పి ఉన్నట్లుగా భావిస్తా ఉన్నారు. There are others who feel that the kingdom of God is just a deep inner spiritual experience, a private inner spiritual experience. దేవుని యొక్క రాజ్యం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రైవేట్ ఉన్నటువంటి లోపల భాగంలో ఉన్నది అన్నట్టుగా భావిస్తా వచ్చారు. There are other people who confuse the kingdom with the church. That is, they believe that the church and the kingdom are the same thing. సో కొంతమంది ఏంటంటే సంఘము దేవుని రాజ్యము ఒకే అన్నట్టుగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ వచ్చారు. But this is absolutely wrong. ఇదంతా కూడా ఖచ్చితంగా ఇది తప్పై ఉంది. While it is true that the kingdom of God begins within us, సో ఎందుకంటే మనలో దేవుని యొక్క రాజ్యం ఎందుకు ప్రారంభించబడిందంటే the ultimate understanding of the kingdom is the manifestation of God's awesome power in the world today. సో దేవుని రాజ్యం అంటే ఈ యొక్క ప్రపంచంలో దేవుని యొక్క మానిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది చూపించడం కొరకే. And it is to be done through you and me, which is the church. సో అది నీ ద్వారా నా ద్వారా మన సంఘంగా ఏదైతే ఉన్నామో దాని ద్వారానే అది కలగాలి. The purpose of our born again experience is to begin to bring in God's kingdom on earth. సో మనము తిరిగి జన్మించడం అనే దాని అర్థం ఏంటంటే తిరిగి మళ్ళీ దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడమే. That's why we are asked to pray, may your kingdom come and your will be done. Where? On earth as it is in heaven. సో కాబట్టి మనం ఏమని ప్రార్థన చేస్తామంటే నీ రాజ్యం వచ్చింది కాక నీ చిత్తం నెరవేరు కాక. అది ఎక్కడంటే భూమి మీదే. పరలోకమంది ఎలాగో భూమి మీద కూడా అలాగే నెరవేరు కాక అని ప్రార్థన చేస్తూ ఉంటాం. So the kingdom of God is a very earthly kind of an experience. సో దేవుని యొక్క రాజ్యం అంటే భూలోక సంబంధమైనటువంటి ఒక అనుభవంతో కూడుకున్నది. Of course, we must realize that we cannot bring in the kingdom of God or the rule of God on our own. సో ఏంటంటే దేవుని యొక్క రాజ్యము మన సొంత పనుల చేత సొంత పరిపాలన చేత మనము దాన్ని అనుభవించలేము. Which is why God gives us and equips us with the power of His Holy Spirit in order to achieve that. సో ఏదైతే దేవుని యొక్క ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత మనకి ఇవ్వబడుతుందో దాని ద్వారానే మనము సాధించగలుగుతాము. Also, we must realize that the kingdom of God will appear in its fullness only after the return of Jesus Christ. సో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యము ఫుల్గా సంపూర్ణంగా మనకి కనిపించగలుగుతుంది. But it doesn't mean that we sit and just wait for that to happen
because Jesus has already told us to go ahead and start working towards the realization of his kingdom here on earth. సో కాబట్టి దాని గురించి మనం ఎదురు చూస్తూ కూర్చోకూడదు, కానీ మనం వెళ్ళి దేవుని రాజ్యం యొక్క ఆ పనుల గురించి, దేవుని రాజ్యం గురించి పనుల గురించి మనం వెళ్తా ఉండాలి ముందుకి. Now we are looking at many things that are happening around us in the world. సో ప్రపంచంలో మన చుట్టూ చాలా సంగతులు జరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. We look at our own country, we look at the world, we look at what's happening in the Gulf, we look at what's happening in the Middle East, and we really wonder what is happening. Are we coming to the end of this world? సో మన చుట్టూ ఉన్నటువంటి భౌగోళికంగా చూస్తే గల్ఫ్ కంట్రీస్ లో కావండి, మన దేశంలో కావండి, చాలా రాష్ట్రాల్లో కానివ్వండి, చాలా దేశాల్లో కూడా మనం ఏం జరుగుతుందో మనం చాలా చక్కగా గమనిస్తా ఉన్నాం అవన్నీ కూడా. And so to interpret what is happening, we need to go back to scripture and understand, is this bad news or is this good news? ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతున్నాయో వాటిని వాక్యానుసారంగా వాక్యంలోకి వెళ్ళి దాన్ని వివరణాత్మకంగా చూస్తే అది మంచి వార్త, శుభవార్త అనేది మనకు తెలుస్తుంది. So I want to share with you 3 scriptures today. ఈ రోజున మీతో ఒక 3 లేఖనాలు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. So the first one we can go to is in Luke chapter 4, and we will look at verse 5 onwards. సో మొట్టమొదటిగా లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనానికి ఒకసారి చూద్దాం. We can look at verse 5 to verse 7. సో 5వ వచనం నుంచి 7వ వచనం ఉన్న భాగాన్ని మనం ఒకసారి చూద్దాం. You can read it. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వాడికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితువా, ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. Okay, now what do we see happening here? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం గమనిస్తా ఉన్నాం ఇక్కడ? We notice here that this is one of the 3 temptations. సో ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు గారికి కలిగినటువంటి 3 శోధనలో ఒక శోధనగా మనం గమనించవచ్చు. The devil takes Jesus up to the highest point and shows him in one glance all the kingdoms of this world. సో అపవాది ఏం చేస్తాడు, ఆయన ఎత్తైన ప్రదేశం తీసుకెళ్లిపోయి భూలోక రాజ్యములన్నిటినీ కూడా ఆయన చూపిస్తాడన్నమాట. And you just see what he's saying. He's saying, I will give you all their authority and splendor, for it has been given to me. సో అది ఏమన్నాడు, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అని చెప్తున్నాడు అన్నమాట. Now just think about it. I mean, who has given the kingdoms of this world to the devil? సో సాతానికి లేదా అపవాదికి ఈ రాజ్యం గురించినటువంటి అధికారం ఎవరు ఇచ్చారు ఆయనకి? దీని గురించి ఆలోచన చేస్తే, did God give the kingdoms of this world to the devil? సో ఈ యొక్క రాజ్యాన్ని, ఈ లోకాన్ని, ఈ భూలోకాన్ని సాతానికి దేవుడు ఇచ్చాడండి. Who gave the kingdoms to the devil? ఎవరిచ్చారు సాతానికి? ఎవరిచ్చారు ఈ యొక్క అధికారాన్ని? Adam, all of us, we have handed over what God has entrusted to us to the devil. ఏదైతే దేవుడు మనలో శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ దానినే మనము సాతానికి మనం ఇచ్చడం జరిగింది ఆదాము ద్వారా. So the devil in his typical deceptive manner is trying to say and tell Jesus, who's really the King of Kings, that all this belongs to me. సో చాలా వ్యత్యాసంగా, చాలా ఒక రకమైన విధానంలో సాతాను యేసు ప్రభుతో చెప్తుంది, ఈ లోకాధికారం అంతా నాకు ఇవ్వబడింది, అది నీకు ఇస్తానని చెప్తున్నాడు. So one thing we must realize is that the kingdoms of this world today are being ruled by Satan. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా సాతాను చేత పరిపాలించబడుతూ ఉన్నాయి. And the purpose of Jesus Christ coming when he came the first time was to take back the kingdoms from the devil. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి మొదట్లో కారణం ఏంటంటే సాతాను చేతుల్లో చిక్కుకుపోయినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు. And give it back to humanity, that is you and me, so that we could exercise our rulership as it was originally planned in Genesis 1 and 2. సో యేసుక్రీస్తు ప్రభువారు మానవాళంతా కూడా సాతాను చేతుల్లోంచి ఆ రాజ్యాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చి దాన్ని అభ్యసించడం ద్వారా దేవుడి రాజ్యాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని చెప్పడం ద్వారా అధికారంలో చెప్పినట్లుగా ఆయన మనకు చేసి ఉన్నారు. Now when we look around at the world, we must be wondering, how is it possible? Everything is so evil, everything is so broken down. How can God establish his kingdom here on earth given this kind of situation that we see around us? సో మనం చూస్తున్నట్లయితే లోకమంతా ఇంత చెడ్డగా ఉంది, లోకం ఇలా ఇరిగిపోయింది, అసలు ఇంత భయంకరమైన పనులు, ఇంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, ఏ రీతిగా దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం మనం అనుకుంటూ ఉండొచ్చు. So we need to look at Hebrews chapter 12
ఒకసారి మనం హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చూద్దాము. And we will read from verses 25 to the end of the chapter, that is verse 29. సో 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూద్దాము, చివరి చాప్టర్ వరకు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకుని పోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకుని పోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Okay, so what do we see happening here? The writer of Hebrews is telling us, in fact he is warning us, that whatever that is to be shaken is going to be shaken. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హెబ్రీయుల గ్రంథకర్త ఏదైతే మనము వణికించబోతున్నామో అది ఖచ్చితంగా వణికించబడుతుందని చెప్పేసి అంటున్నారు, కంపింపజేస్తారని చెప్పి. So that is what we see happening around us. సో ఇదే మన చుట్టూ కూడా జరుగుతున్నది మనం చూస్తున్నాం. We are seeing the nations being shaken. సో మనం చూస్తున్నాము జాతులు దేశాలు కంపింపజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. We are seeing governments being shaken. మన ప్రభుత్వాలు కంపింపబోతున్నట్టు వణికిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. We are beginning to see financial institutions being shaken. సో ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా కూడా మనము అవి తొందరలోనే వణికిపోతూ కంపింపబోతున్నట్లు కూడా చూస్తా ఉన్నాం. We are seeing whole society being shaken. సో సమాజం కూడా కదిలించబడుతున్నట్లుగా వణికిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. But we should not be surprised when we see this, because this is exactly what God has told us in His Word is going to happen. ఈ రీతిగా ఇవన్నీ కంపింపబోతున్నప్పుడు వణికిపోతున్నప్పుడు మనం ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే దేవుడు ఏదైతే జరుగుతుందో దాని ముందుగానే వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేసి ఉన్నారు. But the writer of Hebrews also gives us the assurance that we are receiving a kingdom that cannot be shaken. సో ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త కూడా చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే ఏదైతే రాజ్యం మనకి ఇవ్వబడుతుందో కదిలింపబడని రాజ్యం మనకి ఇవ్వబడుతుంది అని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నారు. And we know that this is going to happen in this earth. It's not something that is in heaven that is going to happen sometime in the future. No, God's area of activity is here in this world. సో కాబట్టి ఆ పని ఎక్కడో జరగబోతట్లేదండి, అది భూమి మీద జరగబోతుంది. పరలోకంలో కాదు, భూమి మీద మాత్రమే జరుగుతుంది. దేవుడు చేసే ప్రతి పని కూడా ఈ భూమి మీదే ఆ భూ రాజ్య స్థాపన జరగబోతుంది. And to see the assurance of that, it's like when you read a novel. Sometimes if the novel is too large, you want to go to the end to see what is the ending, isn't it? సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇంత మంచి నిర్ధారణ ఇక్కడ కనబడుతుంది. కొన్నిసార్లు మనం నవల చదివితే అది ఎంత పెద్ద నవల అయినా సరే చివరికి ఏం జరగబోతుందా ఏం జరగబోతుంది చాలా ఆసక్తితో చదువుతూ ఉంటాం. So we are in suspense. We want to see what is the ending. సో మనం ఏంటంటే చాలా సస్పెన్స్ ఉన్నాం అన్నమాట. ఏం జరగబోతుంది ఎండింగ్ లో, రెండో వాక్యం ఏం జరగబోతుందో చూస్తూ ఉన్నాం. So we have seen here from one verse that the devil owns all the kingdoms of this world. సో మనం చూస్తూ ఉన్నాము సాతాను ఈ భూలోక రాజ్యాలన్నీ ఏ రీతిగా ఓన్ చేస్తుందో. We also know that it is to take back control of these kingdoms that Jesus Christ came into the world. సో మనకు తెలుసు మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారని. We have read now from Hebrews chapter 12 that whatever is to be shaken, the kingdoms of this world are being shaken. We are beginning to see that now. సో ఇక్కడ హెబ్రీయుల రాసిన పత్రికలో కూడా మనం చూసాం ఏదైతే కదిలించబడిందో లేదా కంపింపజేయబడిందో అది ఆల్రెడీ కంపింపబడింది అని మనం చూస్తున్నాం కూడా రాయబడింది. But we have a promise that we are receiving a kingdom that will not be shaken. కానీ మనకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటున్నాము ఎన్నటికీ కదిలింపబడినది అని చెప్పి. And so therefore when you turn to Revelation chapter 11 and you read from verse 15. సో కాబట్టి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాము. అక్కడ నుంచి చదివినట్లయితే, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. So here are the words of assurance and promise. ఇక్కడ మనకి ఒక నిర్ధారణ లేకపోతే ఇది మనకు ఒక వాగ్దానం మనకు ఉంది ఇక్కడ.
John is looking at the future and is giving us the end of the story. సో యోహాను భవిష్యత్తును చూచి ఆయన ఏం చెప్తున్నాడంటే మనకి చివరికి జరగబోయే కథ ఏంటో మనకు చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. He's telling us that look, the kingdom of this world, which was earlier has been taken over by Satan, has now become the kingdom of our Lord and of his anointed, of Jesus Christ. ఏదైతే దేవుని రాజ్యం ఉందో ఇంతకు ముందు అది సాతాను బంధకం అయిపోయి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ యొక్క రాజ్యము దేవుని రాజ్యము మనకి ఇవ్వబడుతున్నదని చెప్పి ఉన్నది. And he's going to reign forever and ever. సో అది ఆయన ఎప్పటికీ యుగ యుగముల వరకు ఆయన మన ఏలును అని రాయబడి ఉంది. And if you look at Revelation chapter 5, ఒకవేళ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం చదివితే, and it talks about us also reigning. Look at verse 10. సో 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది గనుక వారు భూలోకమందు ఏలుదురని. verse 10 up to verse 10. Yeah. No, just stop. They will reign on earth. That's it. So now John is telling us, we have just seen that the kingdoms of this world have become the kingdoms of our God and of his son Jesus Christ, and he will reign forever. But we are also told that we will also reign with him. సో ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా అవి క్రీస్తు రాజ్యాలుగా, అవి మనకు కూడా ఇవ్వబడే రాజ్యాలుగా అవుతాయి. త్వరలోనే మనం యుగ యుగాలు యేసుప్రభు ఎలా పరిపాలించారో ఆ రీతిగా పరిపాలిస్తామని రాయబడి ఉంది. So we must understand, my friends, that the kingdom of God is a very real thing. సో ప్రియమైన స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము అది యథార్థమైనది. We should be talking a lot more about it. సో మనము దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడగలగాలి. If you turn to Matthew chapter 11, సో మత్తయి సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూస్తే, Jesus even gives a timeline. You look at this verse 12. So, Matthew 11 verse 12. 12వ వచనంలో చూస్తే కనుక మనకు ఒక సమయ పట్టికని ఇస్తా ఉన్నారు ఇక్కడ. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చింది, ధర్మశాస్త్రం సహా ప్రవచించుండే. Now, you know, Matthew is painting a picture of a spiritual battle that is taking place. సో ఏదైతే ఆత్మీయ యుద్ధంలో అది ఏదైతే పట్టబడుతుందో, ఏదైతే స్థానాన్ని సంపాదించుకుంటుందో మత్తయి గారు చాలా చక్కటి చిత్రాన్ని ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. From the days of John the Baptist, in other words, Jesus is giving us a time. You know, that's why I want to tell you that the kingdom of God is not something in the future. He is talking about a time from the days of John the Baptist till now. So that means till the time of Jesus, and that means now, as of today. Today is the 26th, am I right? 26th of November 2015. Till now, the kingdom of God has been advancing forcefully. And forceful people, that means all of us, we are forceful people. We will not bow down to the devil. We are going to take hold of this kingdom. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే బాప్తిస్మిచ్చి యోహాను దినములు అంటే ఇప్పటి వరకు కూడా, ఈ రోజు 26వ తారీఖు ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క రాజ్యము యథార్థమైనదే. దేవుని యొక్క రాజ్యము భూలోకం మీద అది స్వతంత్రించుకోబడుతుంది. అది మన చేత అది పట్టబడుతుంది. సాతాను గారి దగ్గర నుంచి చాలా మనం బలత్కారంగా మనం తీసుకోగలుగుతాం. Now, I want to share with you two more scriptures and expand a little bit on this kingdom of God. దేవుని రాజ్యం గురించి ఇంకో 2 వచనాలు మీకు చూపిస్తాను. దాని గురించి ఇంకా ఎక్కువ విషయాలు మనం మాట్లాడుకుందాం. Now in John chapter 3, యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తే, if you look at verse 3 and verse 5, you see the conversation between Nicodemus and Jesus Christ. సో 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే నికోదేము అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణను మనం చాలా చక్కగా గమనించవచ్చు. And Jesus tells Nicodemus something very important. సో యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకు చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని చెప్తా ఉన్నారు. He says, unless you are born again, Nicodemus, you cannot see the kingdom of God. సో నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక్కడ. And then Nicodemus is a bit confused. How do you go back into your mother's womb and come out again? So Jesus says, Nicodemus, unless you are born of the water and the Spirit,
you cannot enter into the kingdom of సో God. నికోదేమో చాలా ప్రశ్నలు అడుగుతాడు యోహాన్ని, ప్రభు మరి యేసు ప్రభు వారిని, నేను ఎలా మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్తాను, ఎలా మళ్ళీ నేను పుడతానని చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, ఒక నీళ్ల ద్వారాను ఆత్మ మూలంగాను నీళ్ళ మూలంగాను జన్మిస్తేనే వాడు తిరిగి జన్మించినట్లుగా యేసు ప్రభు వారు అతనికి చాలా చక్కగా వివరించారు. So let us consider that this is the kingdom of God. సో ఇక్కడ మనము దేవుని రాజ్యము అని దాన్ని అనుకున్నట్లయితే, The kingdom of God is where God rules. సో దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్య పరిపాలన చూద్దాం. Now wherever God rules, what do you think we can expect to see in that area? సో ఎక్కడైతే దేవుని రాజ్య పరిపాలన ఉంటుందో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అక్కడ నుంచి ఏమి చూడగలుగుతాం? Tell me. చెప్పండి. Righteousness. Yeah, you will see righteousness. సో అక్కడ నీతిని మనం చూడొచ్చు అని చెప్తున్నాము. Justice. న్యాయం చూడొచ్చు అని చెప్తున్నాము. Peace. Love. ప్రేమ. Peace. సమాధానము. Joy. పరిశుద్ధాత్మలో ఆనందం. Will we see passion? అక్కడ కనికరం చూస్తామండి దేవుని రాజ్యంలో, దేవుని రాజ్య పరిపాలనలో. Will we see mercy? అక్కడ కరుణ చూస్తామండి. Will we see forgiveness? అక్కడ క్షమాపణ చూస్తామా దేవుని పరిపాలనలో? We'll see harmony. Actually, the word peace, if you properly translate shalom, it actually means harmony. సో యాక్చువల్లీ పీస్ లేదా సమాధానం అన్నది షాలోమ్ అన్న దాన్ని మనం కనుక చక్కగా తర్జుమా చేస్తే అది హార్మోని, సమానత్వం. Because when we use the English word peace, it simply means the absence of conflict. Conflict, fighting. సో మనము సమానత్వం అన్న దాని మీనింగ్ చూస్తే అది ఒక రకమైన ఘర్షణ లేకుండా ఉండడమే మనము సమానత్వంగా చూడొచ్చు. But actually peace is shalom means much more than that. కానీ షాలోమ్ అనేది ఏంటి, దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. So as his brother has said, it actually means harmony. సో బ్రదర్ చెప్పినట్లుగా అది ఏంటిదంటే హార్మోని, సమానత్వం. Yeah. So you can add a lot of things. I would, for example, for a lot of young people, it also means purpose. ఇంకోటి ఏంటంటే యవనస్తుల విషయంలో చూస్తే అది ఉద్దేశము అని కూడా చూడొచ్చు. Meaning. అంటే భావము, అర్థము. Direction. ఒక మార్గదర్శకము, డైరెక్షన్ అంటే. Right? So there are many things. A lot of us tend to look at only the spiritual aspects, but in the kingdom of God, we can have good governance and honesty. సో మనం ఇంకా చాలా విషయాలు అందులో చూడొచ్చండి. దేవుని యొక్క రాజ్యంలో ఒక మంచి ప్రభుత్వము కూడా చూడొచ్చు, మంచి ప్రభుత్వం కూడా చూడొచ్చు. After all, the Bible says the government will be upon his shoulders. సో ఇక్కడ మన బైబిల్లో చూస్తున్నట్లయితే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంచబడును అని కూడా రాయబడి ఉంది. So when the kingdom of God comes, we will have good governance. సో దేవుని రాజ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మంచి గవర్నమెంట్, మంచి ప్రభుత్వం కూడా ఉంటుంది. No corruption. అక్కడ ఎలాంటి అవినీతి ఉండదు. Now, if we look at this picture alone with all these things, సో ఈ విషయాలన్నిటితో కూడినటువంటి ఈ యొక్క చిత్రాన్ని కనుక మనం చూసినట్లయితే, even a non-Christian will say, yes, even I want all this. సో అన్యుడు కూడా ఏమాట చెప్తాడంటే ఇవన్నీ కూడా నాకు కావాలని చెప్తాడు. The Hindu will say, whenever there is Ramarajya, you will get all this. సో అతను చెప్తాడు, ఒక హిందూ వచ్చాడు, మా రామరాజ్యంలో కూడా ఇవన్నీ ఉంటాయని చెప్తాడు ఆయన. So what's the difference? సో ఏంటి తేడా ఏంటి దానికి ఇక్కడికి? That's what Jesus is telling Nicodemus. Unless you are born again. ఆ తేడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్తారంటే నువ్వు తిరిగి జన్మించితేనే గాని you cannot see the kingdom of God. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అని చెప్తా ఉన్నారు. You cannot enter the kingdom of దేవుని God. రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు అని చెప్తా ఉన్నారు. Now we know that when Nicodemus was talking to Jesus, it was before the cross. సో యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎక్కక ముందు జరిగిన మాటలు ఇవన్నీ కూడా. But today we know that we have the cross. కానీ ఈ రోజున శిలువ అంటే తెలుసు, శిలువ యొక్క అర్థం కూడా మనకు తెలుసు. It is through the cross that the things that keep blinding us from seeing God's kingdom, that is removed, and our blindness we can see. We sing that song. I once was blind, but now can see. దేవుని రాజ్యాన్ని చూడకుండా ఏదైతే గుడ్డితనము మన మనోనేత్రాలకి అడ్డంగా ఉందో
అది యేసుక్రీస్తు సిలువ ద్వారా అది తెరవబడింది అన్నమాట. అది తీసివేయబడింది ఆ గుడ్డితనము. మనకు ఒక పాట కూడా ఉన్నది ఇంతకు ముందు. అదేంటంటే, ఇంతకు ముందు నేను గుడ్డివాడి ఉండేవానికి కానీ క్రీస్తు సిలువ ఎప్పుడైతే నాకు వచ్చిందో నా కళ్ళు తెరవబడ్డాయి, నా మనోనేత్రాలు తెరవబడ్డాయి అనే పాట. And that is because the sin that prevented us from having communication or communion with God, that sin has been taken away because of His forgiveness. సో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క క్షమాపణ ద్వారా ఏదైతే దేవునితో మనకు ఒక కమ్యూనికేషన్ సంభాషణ ఉందో దాన్ని మళ్ళా తిరిగి కనెక్ట్ అయ్యే విధంగా చేయబడింది. So when I come to the cross and receive what Jesus Christ has done for me on the cross and I am forgiven, I have my born again experience. సో కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేను క్షమించబడ్డాను తెలుసుకుంటానో, క్షమించబడతానో, అప్పుడు నా యొక్క తిరిగి జన్మించిన అనుభవాన్ని నేను కలిగి ఉండగలుగుతాను. But for many of us, I would say for most of us, we remain at that position. సో చాలా మంది ఏంటంటే మనం ఇంకా ఆ యొక్క స్థానంలో మనం ఇంకా ఉండిపోయాం. So I'm born again, I'm very happy. I say stotram, 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 and I'm very happy about it. The fact is, I have not yet got into the kingdom and started getting active in the kingdom. సో చాలా మంది ఏంటంటే మనము రక్షించబడ్డాము, తిరిగి జన్మించామన్న భ్రమలో ఉండిపోయి అక్కడే ఉండిపోయాము. కానీ దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాల్యూస్ గురించి అవి ఏ రీతిగా పనిచేస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. So we are all standing here and clapping our hands and saying, praise the Lord, hallelujah, stotram, stotram, but we are not going in and getting involved in what God is doing in the world today. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకి ఇచ్చిన తర్వాత అక్కడే ఉండిపోయి దేవునికి స్తోత్రాన్ని పాటలు పాడుతున్నాం తప్ప ప్రపంచంలోకి వెళ్ళి దేవుని రాజ్య విలువలను ప్రకటించేవారుగా, దేవుని రాజ్య విలువలను మనము చూపించేవారుగా మనం ఇంకా ఉండలేకపోతున్నాం ఈ రోజు కూడా. So we need to turn to Matthew chapter 7 because Jesus gives us some words of warning. మత్తయి సువార్త 7వ అధ్యాయం మరోసారి చూద్దాము. మనం దాని గురించినటువంటి కొన్ని విషయాలు ఆయన చెప్తా ఉన్నారు యేసు ప్రభువారు. And when we read this passage, we ought to be a little bit afraid. సో దీని కనుక చదివినట్లయితే మనం ఖచ్చితంగా ఒక రకమైన భయాందోళనకు గురవుతాం. Can you read from verse 21 to 23? 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చూద్దామండి. ఆ గడిలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసింది. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి Matthew 7 verse 21 to 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారి ద్వారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుకున్నాను. Now tell me one thing, when you read this passage of scripture, does it not cause you to be a little bit afraid? సో చూడండి, ఈ యొక్క వచ్చిన భాగం, ఈ లేఖన భాగం చదివిన తర్వాత కొంచెం భయానికి గురైనట్లుగా మీకు అనిపించట్లేదండి? First of all, Jesus is telling us, just because you have some kind of Christian name or Christian background, or you say praise the Lord, hallelujah, Lord, Lord, you are not going to enter into the kingdom. సో ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం తెలుసుకున్న తర్వాత ప్రభువా ప్రభువా అనడము, చిన్న చిన్న క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండడం, దాంతోనే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేమని ఇక్కడ చెప్పబడుతుంది. In fact, Jesus says you may even do some Christian activities. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, కొన్ని క్రైస్తవ కార్యాలు మీరు చేసినప్పటికీ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పబడుతుంది. You may prophesy in my name. నా నామములో మీరు ప్రవచించవచ్చు కానీ, you may cast out demons in my name. మీరు నా నామములో దెయ్యాలు వెళ్ళగొట్టినప్పటికీ కూడా, you might heal the sick in my name. మీరు రోగులను స్వస్థపరిచినప్పటికీ కూడా నా నామములో. But if you do not do the will of my Father, you will not enter into the kingdom. మీరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్తా ఉన్నారు ఆయన. And this must come as a warning to the church. ఇది సంఘానికి ఒక హెచ్చరికగా ఉంది. We are too much involved in all kinds of activities and events, but we are not doing the will of the Father in heaven. మనం చాలా కార్యకలాపాల్లో మనం నిమగ్నం అయిపోతున్నాం కానీ తండ్రి యొక్క చిత్తాన్ని మనం పాటించలేకపోతా ఉన్నాం. So therefore we need to be able to not only stay outside of the cross but enter into the kingdom, and as disciples of the Lord Jesus Christ begin to experience and start working in all these areas to
to bring God's rule on earth in heaven. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సిలువ దగ్గర అక్కడే నిలబడి ఉండిపోకుండా దేవుడి రాజ్యంలోకి మనం ప్రవేశించి ఆయన యొక్క సుగుణాలను మనం ప్రచురపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన శిష్యుడిగా ఈ ప్రపంచానంతా మనము ప్రభావితం చేయగలిగేవారుగా కదిలించబోయేవారుగా ఉండాలి మనం. But it requires one more step from our side. సో మన దగ్గర నుంచి ఇంకొక అడుగు కావాల్సి ఉంది. When you look at Luke chapter 9, Jesus tells us very clearly. సో లోక సువార్త 9వ అధ్యాయం మనం చూసినప్పుడు మనం చాలా చక్కగా యేసు ప్రభువు వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ. Let us look at that passage, Luke chapter 9. లోక సువార్త 9వ అధ్యాయం మనం ఒకసారి చూద్దామండి. Verse 23. 23వ వచనం. లోక సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Okay, so Jesus is saying that inside here in the kingdom, as my disciple, we need to be able to carry the cross daily. సో దేవుని రాజ్యంలో మీరు నా శిష్యులుగా నా యొక్క సిలువను ఎత్తుకుని ప్రతిరోజు మీరు నడవాలి అని చెప్తా ఉన్నారు యేసు ప్రభువు. In other words, we need to deny ourselves. ఇంకొక మాట అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం రిక్తులుగా చేసుకోవాలని చెప్తున్నారు. Paul says it beautifully in Galatians chapter 2. సో గలతీ రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయంలో చాలా చక్కటి మాట చెప్తా ఉన్నారు ఆయన. He says, I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని చెప్తా ఉన్నారు. He says, it's no longer I, but Christ who lives in me. సో నేను బ్రతికేది నేను కాదు కానీ నా యందు యేసుక్రీస్తు ప్రభువే బ్రతుకుతున్నారు అని చెప్పారు. So I want to ask you, my friends, when your non-Christian friends see you, do they see Christ living in you, or do they still see the old person that you are? సో స్నేహితులారా, మిమ్మల్ని ప్రశ్న అడిగినవండి. నీ యొక్క అన్యులైనటువంటి నీ స్నేహితులు నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నీలో చూస్తున్నారా, లేదంటే ఇంకా ప్రాచీన స్వభావం కలిగిన వాడుగా నిన్ను చూస్తున్నారా? This is a question that I want to leave with you today. సో ఈ రోజున మీతో నేను ఆ ప్రశ్న అడిగి ఉంచాలనుకుంటున్నాను. Are you truly his disciple? సో నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అయి ఉన్నావా? Because to be a subject or be a part of God's kingdom requires us to be a disciple of the Lord Jesus Christ. దేవుని రాజ్యంలో మన వారసులుగా దేవుని రాజ్యంలో భాగస్థులుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులమై ఉండాలి. If Paul Balasundram continues to be Paul Balasundram, people don't see Christ in me, they continue to see only Paul Balasundram, then I am not being salt and light. సో చూడండి, నేను పాల్ బాలసుందరం లాగే నేను ఎప్పటికి ఉండిపోతే పాల్ బాలసుందరాన్ని మనుషులు చూస్తారు తప్ప వేరే దాన్ని చూడరు. దాని ద్వారా నేను ఈ లోకానికి ఉప్పుగా, ఈ లోకానికి నేను వెలుగుగా నేను ఉండలేను. And people will not know who this Paul Balasundram is only when he stands here and starts preaching. So because everybody can preach. సో ప్రజలందరూ కూడా చూసేది ఏంటంటే బాలసుందరం ఇక్కడ నిలబడతాడు, ఆయన ప్రసంగం చేస్తాడు. ఎందుకంటే అందరూ ప్రసంగం చేస్తారు, ఆయన కూడా అలాగే ప్రసంగం చేస్తారు అంటారు. కాబట్టి people will know that Christ lives in me only through my life. సో యేసుక్రీస్తు ప్రభువు నా యందు జీవిస్తున్నాడని ఎప్పుడు తెలుస్తుందంటే నా జీవితాన్ని బట్టి, నా జీవితం చూసినప్పుడు. How do I treat people? సో నేను ఎలాగ ప్రజలను నేను ట్రీట్ చేస్తా ఉన్నాను? How do I love people? నేను ప్రజల్ని ఎలా ప్రేమిస్తున్నాను? How do I use my money in order to fund God's kingdom? సో దేవుని రాజ్యానికి నేను ఇచ్చే విధానంలో నా యొక్క డబ్బుని, నా యొక్క సంపదని నేను ఎలా ఉపయోగిస్తా ఉన్నాను? All these things demonstrate whether Christ lives in me. సో ఇదన్నీ కూడా దేనిలో భాగంగా ఉంటాయంటే క్రీస్తు వారు నాలో జీవించినట్లయితే అన్న అంశం మీద. So I hope you have understood that there is no point in being here. సో అక్కడే మొదటి స్థానంలో ఉండడంలో అక్కడ ఏమీ ఉపయోగం లేదండి. Because just by singing nice worship songs and saying nice prayers and reading your Bible every day, you are not going to enter into the kingdom. చూడండి, అక్కడ ఇంకా మనము రక్షించబడిన కొత్తలో ఉన్నట్లుగానే మనం పాటలు పాడుతూ బైబిల్ చదువుతూ కొన్ని మంచి ప్రార్థన చేస్తున్నట్లయితే మన దేవుని రాజ్యానికి మనం ఇంకా చేరుకోవాలంటే. But it is to do the will of the Father in heaven. సో కానీ అక్కడ ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారిగా ఉంటాం. Okay? Is it understood? అర్థమైందా? Okay. Now, there's another thing that we want to, I think I briefly touched on it last time. సో వీటిని నేను పోయిన గురువారం నేను టచ్ చేశాను అనుకుంటాను. Okay. No, there was one more diagram I wanted to draw. Okay. I think you need a wet cloth or something. Now in Matthew chapter 13, or rather Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే
I think we talked about it last time, but I'm going to show a diagram and help you understand this. సో పోయిన వారం మనం మాట్లాడుకున్నాము, ఒక డయాగ్రామ్ ద్వారా మనం దీన్ని చూద్దాం. Jesus takes his disciples to a place called Caesarea Philippi. సో అక్కడ సిజరియా ఫిలిప్పై అనే దేశానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు తీసుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. Then he asks them, వాళ్ళతో అడుగుతారు అన్నమాట, whom do people say that the Son of Man is? సో మనిషి కుమారుడు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు అడుగుతారు. So they all respond. Some say you are John the Baptist. సో వాళ్ళు ఎలా ప్రత్యుత్తరం ఇస్తారంటే, మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు. Some say you are Elijah. సో కొంతమంది అంటున్నారు నువ్వు ఏలియా అని, కొంతమంది అనుకుంటున్నారు అన్న. Some say you are Isaiah or Jeremiah. కొంతమంది ఏమనుకుంటారు ప్రవక్త అయిన యెషయా గాని లేకపోతే ఇర్మియా గాని or one of the prophets. లేకపోతే ప్రవక్తలలో పూర్వకాల ప్రవక్తలు ఒకడమని అంటున్నారు చెప్పారు. Then Jesus turns to his disciples and asks, but whom do you say that I am? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల వైపు చూసి ఎట్లా అంటున్నారు, మీరు నన్ను గురించి మీరేమనుకున్నారు వాళ్ళు అడిగారు. Then Peter is the one who responds. సో పేతురు ఎలా ప్రత్యుత్తరం ఇచ్చారంటే ఆయన, that you are the Christ, the Son of the living God. నువ్వు క్రీస్తు అనబడిన మెస్సయ్యవి, తండ్రి అయిన దేవుని కుమారుడివి అని ఆయన చెప్పాడు పేతురు. Now Jesus says that Peter, flesh and blood has not revealed this to you. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పింది అంటే, శరీరము రక్తమాంసములకి ఇది తెలియజేయబడలేదు కానీ but my Father who is in heaven. సో నా పరలోకమందున్న నా తండ్రి నీకు ప్రత్యక్షపరిచాడని చెప్పారు. Now those of you who were here last time would remember me saying that the kingdom of God comes as a revelation to people. సో ఇక్కడ మనం మీకు పోయిన వారం ఉన్న వాళ్ళు మీకు తెలుసుకున్నారు లేదు ఈ విషయము, మనకి దేవుని యొక్క రాజ్య విషయాలు ప్రత్యక్షతల ద్వారానే మనకు బయలుపరచబడతాయి. Because we have had all this business about the kingdom in the Bible, but we have not understood it. సో చూడండి, మన దేవుని రాజ్యం గురించిన విషయాలు అనేకమైనటువంటి బైబిల్లో ఉన్నప్పుడు కూడా మనం వాటిని ఇంకా ఎక్కువ తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం. I believe we get it only through revelation. సో నేను నమ్మేది ఏంటంటే, మనకి దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రత్యక్ష ద్వారా మాత్రమే వాటిని మనం తెలుసుకోగలుగుతాం. It is hidden from all the people who don't think they need it. సో ఇవన్నీ కూడా దాచబడ్డాయి అన్నమాట. ఎవరైతే మాకు అవసరం లేదనుకుంటారో వాళ్ళకి దాచబడ్డాయి అవన్నీ. But if you are a true seeker, ఒకవేళ నిజంగా కనుక మీరు వెతుకువారైతే కనుక the Holy Spirit will reveal it to you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఖచ్చితంగా ప్రత్యక్షపరచబడే విధంగా మీకు సహాయం చేస్తారు. So God reveals to Peter that Jesus Christ is the Son of the living God. దేవాది దేవుడు పేతురు గారికి చాలా ఖచ్చితంగా ప్రత్యక్షతను బయలుపరిచాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య అని. This is only through revelation. అది కేవలం ప్రత్యక్ష ద్వారానే జరిగింది. And then Jesus tells Peter, సో తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పారు, Simon, you are now Peter. సో సీమోను నువ్వు పేతురువి. And on this rock I will build my church. సో నీ పేతురు అనబడిన రాయి మీద నా సంఘాన్ని స్థాపిస్తానని చెప్పారు. The gates of Hades shall not prevail against it. సో ఎలాంటి పరలోక రాజ్యపు ద్వారములు దీన్ని, So let us consider, పాతాళ లోకం ద్వారములు దీని ఎదుట నిలవజాలవు అని చెప్పారు ఆయన. so let us see that this is the church. సో ఎక్కడైతే మనము ఇది దేవుని సంఘం అని అనుకుందామండి. The church is established on what? సో అది ఎక్కడ సంఘము దేని మీద కట్టబడుతుంది? On the rock. What is the rock? సో Wrong. It is the revelation. సో ఆ యొక్క రాయి, సంఘము రాయి మీద కట్టబడుతుంది. ఆ రాయి ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనే రాయి మీద. Revelation of what? That Jesus is Son of the Lord. యేసే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అన్న ప్రత్యక్షత మీద ఆ సంఘం కట్టబడుతుంది. This is the foundation of the church. సో అదే సంఘం యొక్క నిర్మాణం, సంఘం యొక్క పునాది. Jesus Christ is Lord. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. You must know that this was extremely dangerous for the first and second century Christians to say this, because at that time Caesar was Lord. సో ఇది చాలా చాలా ప్రమాదకరంగా మారింది మొదటి 2 శతాబ్దాలకు. ఎందుకంటే ఆ రోజుల్లో సీజరు, కైసర్ అనేవాడు దేవుడిగా ఉండేవాడు కాబట్టి అప్పట్లో. So if Jesus Christ is Lord, that means Caesar is not Lord. సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి కైసర్ ఎప్పటికీ కూడా దేవుడు కాదు. And if that is what the early Christians declared, then they were put to death because of this declaration. సో కాబట్టి ఆ రోజున ఆ శతాబ్దంలో వాళ్ళు మరణానికి అప్పగించబడ్డారు అన్నమాట. ఇలాంటి ఈ రకమైనటువంటి నిర్ణయం ఇచ్చినందుకు. So nobody is going to say this unless it is as a result of revelation. సో ఇది దేవుని యొక్క ప్రత్యక్షత ఫలితంగా తప్ప ఇంకెవరు కూడా దీన్ని చెప్పలేరు. Why would I go and die
for just some kind of an idea. సో చూడండి, నేను ఎందుకంటే ఒక చిన్న ఉపాయం కోసం నేను ఎందుకని చచ్చిపోతాను ఊరుకునే ఎట్లా? But I'm willing to give my life because God has revealed something. సో దేవుడు ఏదైతే నాకు ప్రత్యక్ష పరుస్తారో దాన్ని బట్టి నేను వెళ్ళి చనిపోవడానికి సిద్ధమవుతాను. You understand that? మీకు అర్థమవుతుంది కదండి? Okay, then Jesus tells the disciples, I give you the keys of the kingdom. సో తర్వాత శిష్యులతో ఆయన చెప్తా ఉన్నాడు, నేను పరలోక రాజ్యపు తాళం చెవులు మీకు ఇస్తానని చెప్పి. What are the keys of the kingdom? పరలోక రాజ్యపు తాళం చెవులు అంటే ఏంటి? What are the keys of the kingdom? సో దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు అంటే ఏంటి? What are the keys? Jesus is saying, I'm giving you the keys of the kingdom. Authority. అధికారం ఇవ్వబడుతుంది. Remember in Matthew chapter 28, సో మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే Jesus is about to be taken up into heaven. సో పరలోకానికి ఆరోహణ అయ్యే సమయంలో ఆయన చెప్తా ఉన్నారు. He tells his disciples in verse 18, సో అక్కడ 18వ వచనంలో శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, all authority in heaven and on earth has been given to me. సో భూమి మీద పరలోక అధికారం నాకు ఇవ్వబడి, Now go and make disciples of all nations. సో మీరు భూదిగంతంలో వరకు వెళ్ళి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి ఉన్నారు. That is the same authority అదే అధికారాన్ని that Jesus has given to the church. సో సంఘానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చారు. He says that go, I've given you the keys of the kingdom. In other words, I've given you the authority. సో అక్కడ తాళం చెవులు బదులుగా ఇంకో మాట ఏమంటే దాని బదులుగా అధికారము అన్న మాట ఉపయోగించారు. That whatever you bind here on earth, ఏదైతే భూలోకమందు బంధిస్తారో, the correct translation is has already been bound in heaven. అది పరలోక రాజ్యంలో బంధించబడి ఉంది అన్న మాట ఉంది. So let us look at it here. సో ఇక్కడ చూద్దామండి ఒకసారి. Bound ఇక్కడ బంధించబడము and released. ఇక్కడ విడుదల చేయడం. Jesus says, whatever is bound here on earth, whatever you bind here on earth, has already been bound in heaven. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట అంటే మీరు ఇక్కడ ఏదైతే బంధిస్తారో అది పరలోక రాజ్యంలో ఆల్రెడీ అది బంధించబడి ఉందని చెప్పారు. Whatever you release here on earth has already been released in ఇక్కడ heaven. ఏదైతే మీరు విప్పుతారో అది పరలోకమందుని ఇవ్వబడిందని ఉంది. And this is exactly like what we have been already taught to pray. May your kingdom come and your will be done on earth as in heaven. సో ఇది ఎలా ఉందంటే కేవలం మనం ప్రార్థన చేస్తున్నట్లుగానే, ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం వచ్చును గాక, భూలోకమందు ఎలాగో పరలోకమందున అలా జరుగును గాక అని. In other words, God is saying that by giving you the keys of the kingdom, my authority, and you use it, you are performing my will on earth as in heaven. సో కాబట్టి ఈ అధికారం ద్వారా ఏంటంటే మీరు ఈ పరలోక రాజ్యంలో ఎలాంటి అధికారాన్ని మీరు పొందుకుని ఉన్నారో అదే అధికారాన్ని భూమి మీద కూడా మీరు జరిగించాలి అని చెప్పారు. And when you do that, my kingdom will come here on earth as in heaven. సో మీరు ఎప్పుడైతే ఆ అధికారాన్ని ఉపయోగించాలని కార్యం చేస్తారో పరలోక రాజ్యంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరుగుతుంది అని చెప్పారు. Are you following me? మీరు అనుసరిస్తున్నారు కదండి? You're with me, isn't it? Okay, now let's come to this. Now, Jesus says, whatever you bind here on earth. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తారంటే ఇక్కడ భూమి మీద ఏదైతే బంధిస్తారో, So what do you think we have to bind here on earth? సో భూలోకమందు బంధించడం అంటే అన్న మాటకి మీరు ఏమనుకుంటున్నారు? Let us write down. సో ఇక్కడ రాద్దామండి ఇప్పుడు విషయాలు. Tell me. Terrorism. ఉగ్రవాదము. What else? ఇంకా చెప్పండి. Injustice. సో అన్యాయము, Poverty. పేదరికము, Sickness. రోగము, Intolerance. We're talking about intolerant society right now, isn't it? So intolerance. Let's bind intolerance. అసహనం. What about binding selfishness, self-centeredness? స్వార్థాన్ని మనం బంధించడం అంటే ఏంటండి? స్వార్థపూర్తిగా జీవించడానికి బంధించడం అంటే ఎట్లా? Self-centeredness. సో అది కూడా బంధించాలి. What about binding greed? సో దురాశ అనే దాన్ని మనం ఏ రీతిగా బంధించగలుగుతాం?
What about binding the desire to accumulate more? సో చూడండి ఎంతో భయంకరమైన ఆశ కలిగి ఉండడం అన్నమాట. ఇంకా ఎక్కువ తీసుకోవాలనే విధానంలో ఇతరుల నుంచి ఆశించడం, ఎక్కువ ఆశించడం. So you can put on a lot of things that we have to bind. సో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా మనం బంధించవలసినవి ఇక్కడ అవన్నీ పెట్టొచ్చు. Okay. Now, on the other hand, we are called to lose or release some things here on earth that God has already ordained in heaven. సో పరలోకమందు ఎలాగో భూమి మీద కూడా మనం రిలీజ్ చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి. What do you think those are? సో అవి ఏమనుకుంటారు? Freedom. స్వతంత్రం. I heard somebody say love. ప్రేమ. Peace or shalom, which is actually harmony. We can say justice. సమానత్వము. We can say generosity. న్యాయము. ఉదార స్వభావము. We can say healing. స్వస్థత అనేది కూడా చెప్పొచ్చు. So there are many things, that and who is to do this? సో ఇక్కడ చాలా ఉన్నాయండి, ఇవన్నీ కూడా Who has been చేయవలసినవి. given the authority? ఎవరు పడిందని ఈ అధికారం అంతా కూడా The church, which is built on the revelation that Jesus Christ is Lord. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఇవ్వబడిన దక్షితో కట్టబడిన సంఘానికి ఈ యొక్క అధికారం ఇవ్వబడింది. In other words, we can say that the purpose of the church, ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే is to advance God's kingdom. సో ఇది ఏదైతే దేవుని యొక్క రాజ్యం కలిగి ఉండడమే. Yes. And we are given the power to do that. సో అది మనకి అది చేయడానికి కావాల్సిన శక్తి కూడా మనకి ఇవ్వబడింది. It is the power of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అయి ఉంది. So I want to close now because it's 8:15. There's a lot that I can teach you, but I'm going to close now. And I want to just challenge you today. ఇప్పుడు నేను ముగించబోతున్నాను. We have learned some very valuable lessons this evening. సో ఈ యొక్క సాయంకాల సమయంలో చాలా చాలా మంచి పాఠాలను మనం నేర్చుకున్నాం. I believe God is at work here. సో నేను నమ్ముతున్నాను దేవుడు ఇక్కడ పని చేస్తున్నాడని. He's speaking into our lives at this moment. సో ఈ యొక్క సమయంలో మనందరి జీవితాలతో ఆయన మాట్లాడుతున్నారు. God wants us to be actively involved in the work that He's doing in the world today. సో ఆయన ఈ యొక్క రాజ్యంలో ఈ యొక్క ప్రపంచంలో ఏదైతే ఆయన చేస్తున్నాడో దాంట్లో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చాలా ఆశిస్తూ ఉన్నాడు. It is not that He cannot do it alone. సో ఆయన ఏంటంటే ఆయన ఒక్కడే చేయలేడని కాదండి. After all, He created the heavens and the earth by Himself. సో అన్ని కూడా సమస్తము భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కూడా ఆయన సొంతగానే ఆయన ఒక్కడే సృష్టించాడు ఇవన్నీ. He doesn't need our help. సో ఆయనకి మన సహాయం అవసరం లేనే లేదు. But He wants to work in and through our lives. సో కానీ ఆయన మనతో మన ద్వారా మన జీవితాలతో ఆయన పనిచేయాలనుకుంటున్నాడు. It's a unique privilege. అది ఎంతో మంచి సంతోషకరమైనది. Now, we may not do many big things. సో మనం పెద్ద పెద్ద కార్యాలు మనం చేయకపోవచ్చు. But we can do a number of small things. సో మనం చాలా చిన్నవి లెక్కించాలన్నా చిన్నవి కూడా చేయొచ్చు. To make a difference in the world సో today. ప్రపంచంలో కొంచెం వ్యత్యాసాన్ని కలిగజేయడానికి ఈ రోజు కూడా. That is why we were created. సో కాబట్టి నువ్వు నేను మనం సృష్టించబడ్డాం. If we don't do this, ఒకవేళ మీరు చేయకపోయినట్లయితే కనుక, and if we merely stand outside and keep clapping our hands and saying, praise the Lord, hallelujah, stotram, stotram, I can tell you this, that it is not going to please our God. సో చూడండి, మనం దేవుని రాజ్యంలో యొక్క వాల్యూస్ లో మనం ఇంకా ఎంటర్ అవ్వకుండా ఇంకా బయట నిలబడి మనం చెప్పలు కొడుతూ పాట పాడితే కనుక మనం దేవుని ఇంకా సంతోషపెట్టలేము. He paid too high a price. సో ఆయన మన కొరకు చాలా చాలా ఖరీదైన దాన్ని ఆయన ఖర్చు చేశారు. The price of His own life. ఆయన తన సొంత జీవితాన్ని మన కోసం ధారాళంగా ఖర్చు చేశారు. ఆయన He's in the business of restoring this world. సో ఆయన సమస్తాన్ని తిరిగి కట్టడంలో, ఈ యొక్క ప్రపంచాన్ని తిరిగి కట్టడంలో ఆయన పనిలో ఉన్నారు ఆయన. And you and I have been privileged and called to be part of that work that God is doing in the world. సో ఆ యొక్క మంచి దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందంతో మనం పిలువబడ్డాం ఆ యొక్క రాజ్య విస్తరణలో, రాజ్యాన్ని కట్టడంలో. I pray, my brothers and sisters, that today you will be filled with this passion that I have, and I'm sure many of you have, that it will be renewed, that when we go out of this place, we are going to make a difference, and we are going to be agents of transformation in the world. స్నేహితులారా, మీకోసం నేను ప్రార్థన చేయాలనుకున్నా. మీరు ఎంతో పట్టుదలతో ఈ యొక్క ప్రపంచాన్ని కదిలించేవారుగా, దేవుని సువార్తతో ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారుగా, దేవుని రాజ్యాన్ని కట్టేవారికి మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we thank you, Lord, for this time. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున దేవ, నీకు వందనాలు ప్రభా. We recognize that you are at work here, Lord. ప్రభా, మేము గుర్తిస్తున్నాం ప్రభా, మీరు ఇక్కడ పని చేస్తున్నారని మేము గుర్తిస్తున్నాం ప్రభా.
Here are hungry souls that desire to know the truth. ప్రభా ఇక్కడ అనేకమైన ఆత్మలు ఆకలితో ప్రభా సత్యాన్ని తెలుసుకోవాలని ఉన్నాయని మేము గమనిస్తా ఉన్నాం. The truth that will set them free from empty religion. ప్రభా తండ్రి ఆ యొక్క సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుందని మేము గమనిస్తా ఉన్నాం ప్రభా. From a Christianity that is more a churchianity. ప్రభా తండ్రి క్రైస్తవం అంటే ప్రభా తండ్రి సంఘపక్షంగా ఉండాలి ప్రభా. I pray, loving Father, that you will so enthuse us from within. ప్రేమగల దేవా మీరు మాతో ఇంకను ప్రభా దీని గురించి మేము ఇంకా ఎంతో కృషితో పనిచేయాలని సహాయం దయచేయండి. That you will speak to us through the night, Lord. ప్రభా తండ్రి ఈ రాత్రికాల సమయం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి And give us a task for which you have already given us your Holy Spirit. ప్రభా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు ఇవ్వబడిన ఆ పనిని మా జీవితంలో ప్రవేశపెట్టమని కోరుతా ఉన్నాం. Lord, we also need courage. ప్రభా మాకు ధైర్యం కూడా కావాలి ప్రభా. Because we don't know how we will be received. ప్రభా తండ్రి దాన్ని ఏ రీతిగా మేము పొందుకోవాలి మాకైతే తెలియదు తండ్రి. But let us not fear, Lord, because you yourself have said, if the world hates us, it's because they have hated you first. ప్రభా తండ్రి నాయన ఒకవేళ లోకం మమ్మల్ని ద్వేషించినట్లయితే నీ కోసమైనా ద్వేషించబడుతున్నావు అనే విషయం మేము తెలుసుకునే సహాయం దయచేయండి. So we go, Lord, with the joy and with the courage and the knowledge that you are with us. ప్రభా తండ్రి మీ యొక్క ప్రేమ ద్వారా మీ యొక్క జ్ఞానం ద్వారా మీ యొక్క దర్శనం ద్వారా మేము వెళ్ళే విధంగా సహాయం దయచేయండి. That was your promise, Lord, when you gave us the great decision. ప్రభా తండ్రి మీరు గొప్ప ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రభా అది మీ యొక్క వాగ్దానం అయింది ప్రభా. That you will be with us until the end of the age. ప్రభా తండ్రి నాయన ఈ యుగ సమాప్తి వరకు మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాం ప్రభా. Lord, we pledge to walk in that promise. ప్రభా మేము నాయన ప్రభా ప్రమాణం చేస్తున్నాం ప్రభా ఆ యొక్క వాగ్దానంలో మేము నడవాలని. And do what you want us to do. ప్రభా మీరు మమ్మల్ని దేని కొరకు అయితే పిలిచారో ఆ యొక్క కార్యాలు మాలో చేయమని అనుకుంటున్నాం. We rededicate our lives to you this evening. ప్రభా తండ్రి మా జీవితాన్ని తిరిగి పునరంకితం చేసుకుంటున్నాం ప్రభా. We surrender everything to you, Lord. ప్రభా సమస్తాన్ని మీకు సమర్పిస్తా ఉన్నాం. Lord, we want to be part of what you are doing in the world. ప్రభా తండ్రి ఈ యొక్క లోకంలో మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మేము కూడా భాగస్తులు కావాలని కోరుకుంటున్నాం. Speak to us, Lord, and show us how. ప్రభా తండ్రి నాయన మాతో మాట్లాడండి, మాకు మార్గం చూపించండి ప్రభా. In Jesus' name we pray. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.